చంద్రబాబు నాయుడు గారికి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది అని చెప్పి ఏదైతే చెప్తారో ఆయన విధి విధానాలు ఎలా ఉంటాయని చాలా మంది కూడా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా దట్ ఈజ్ చంద్రబాబు అని చెప్పి చాలా సందర్భాల్లో కూడా మాట్లాడతారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే రీసెంట్గా చూసుకునేసరికి టీడీపీకి అంటే ఐటీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్త చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణైన భారతమ్మ గారిని కొంత అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా పోలీసుల గురించి గుడ్డలోడ తీసి చట్టం ముందు నుంచోబెడతానని చెప్పి యాంకర్ అడిగిన ప్రశ్నకి ఈ చేబ్రోల్ కిరణ్ అనే టీడీపీ కార్యకర్త ఐటీడీపీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఇతను భారతమ్మ గారిని ఉద్దేశించి కొంత నీచంగా మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ మాటలు వినడానికే అసభ్యకరంగా ఉంటాయి. ఎంత నీచంగా మాట్లాడారంటే ఆ మాటలు అనేవి ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అవ్వడంతో ఒక రకంగా చెప్పాలంటే ఈ టీడీపీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను సారీ అడిగినట్టు కూడా క్షమించండి అని అడిగినట్టు కూడా ఒక క్షమాపణలు చెప్పడం జరిగింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఈ తప్పు ఈ అసభ్యకరంగా మాట్లాడడం, ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడడం, మాజీ ముఖ్యమంత్రి గారి భార్య అయిన భారతమ్మ గారి గురించి మాట్లాడడం ఏదైతే ఉందో దానిని చంద్రబాబు నాయుడు గారు ఖండిస్తూ ముఖ్యంగా తన కార్యకర్త లేదు, బయట వ్యక్తి లేదు, సొంత వ్యక్తి లేదు, ఎవరైనా సరే తప్పు చేశారు అంటే మాత్రం 100కి 100% శిక్షకు అర్హులని చెప్పే విధంగా తనని వెంటనే కూడా పార్టీ నుండి సస్పెండ్ చేయడం, పార్టీ నుండి సస్పెండ్ చేసిందే కాక అధికారికంగా కేసు కూడా పెట్టి జైల్లో వేయించడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత అనేది ముఖ్యంగా మహిళలని రాజకీయాల్లో కించపరచకూడదు, అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు, ఖచ్చితంగా వాళ్ళకి తగిన గౌరవం ఇవ్వాలి తప్పితే ఎక్కడా కూడా వాళ్ళని కించపరిచే విధంగా ఉండకూడదని చెప్పి చాలా నిజాయితీతో నిబద్ధతతో ఆయన అయితే ఒక రాజకీయ అనుభవం ఉన్న పెద్దగా ఆయన ఒక కీలక చర్యలు తీసుకురావడం జరిగింది. ఇక్కడ మన పార్టీ లేదు, తన పార్టీ లేదు, ఎవరైనా సరే శిక్షకు అర్హులని చెప్పి వెంటనే కూడా సస్పెండ్ చేయడం, పార్టీలో నుంచి బయటికి పంపించడం, పోలీస్ కేసు పెట్టడం, జైల్లో పెట్టడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇదే తప్పు గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చేశారు. ఇక్కడ టీడీపీ నుంచి ఒక్క వ్యక్తి మాత్రమే చేశారు. కానీ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి పోసాని కృష్ణమురళి కానీ, బోరుగడ్డ అనిల్ కుమార్ కానీ, శ్రీరెడ్డి కానీ, వర్రా రవీందర్ రెడ్డి కానీ, ముఖ్యంగా వల్లభనేని వంశీ కానీ, అంబటి రాంబాబు కానీ ఇలా చాలామంది ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులందరూ కూడా అసెంబ్లీలో ముఖ్యంగా నారా భువనేశ్వరి గారి గురించి, నారా లోకేష్ గారి పుట్టుకు గురించి చంద్రబాబు నాయుడిని ఏడిపిస్తూ చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. అప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి అవమానించే విధంగా వీళ్ళందరూ ప్రవర్తించారో అది చాలా బలంగా నాటుకుపోయింది. ఈరోజు నన్ను ఏదైతే ఇంత బాధ పెట్టారో, నా భార్యను అవమానించారో, నా కొడుకు పుట్టుకు గురించి ఎంత అవమానంగా మాట్లాడారో రేపటి రోజుల్లో ఏ స్త్రీ గురించి అయినా కానీ, ఏ మహిళ గురించి అయినా కానీ, ఏ ప్రతి ఒక్కరి గురించి కూడా ముఖ్యంగా అసభ్యకరంగా మాట్లాడకుండా ఉండే విధంగా నేను చేస్తానని చెప్పి గతంలో నేను చాలా సందర్భాల్లో ఆయన మీటింగుల్లో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అది ఖచ్చితంగా నిజమైంది. గతంలో ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇష్టానుసారంగా ఇంత నీచంగా పవన్ కళ్యాణ్ గురించి, తన తల్లుల గురించి, పిల్లల గురించి, బిడ్డల గురించి, వీళ్ళందరి గురించి మాట్లాడారు, ఇటు నారా భువనేశ్వర్ గారి గురించి, నారా లోకేష్ గారి పుట్టుకు గురించి మాట్లాడారో ఇవన్నీ కూడా తప్పులే, నీచంగా మాట్లాడారు. కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక సమన్వయం పాటించే విధానం అనేది, ముఖ్యంగా తప్పు చేసింది ఎవరైనా సరే వాళ్ళని శిక్షిస్తామనే ఒక స్వభావం ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపించలేదు. వాళ్ళ నాయకులు ఎన్ని తిట్లు తిట్టినా కానీ, ఎంత దారుణంగా మాట్లాడినా కానీ ఎవరిని కూడా కనీసం పార్టీలో నుండి సస్పెండ్ చేయలేదు, కనీసం ఎవరి మీద కూడా కేసులు నమోదు చేసి వాళ్ళని జైల్లోకి పంపలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు కీలకంగా ఈ ఐటీడీపీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ భారతమ్మ గురించి చాలా నీచంగా మాట్లాడడం ఏదైతే ఉందో వెంటనే కూడా చంద్రబాబు నాయుడు గారు ఖండించడం, పార్టీ నుండి సస్పెండ్ చేయడం, వెంటనే కూడా కేసులు పెట్టి జైలుకు కూడా పంపడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క నిబద్ధత అని చెప్పి మనం చాలా బలంగా చెప్పవచ్చు. ఇదే పని వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకుల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటే మాత్రం ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఇంత దారుణంగా ఓడిపోయేది కాదు. ఖచ్చితంగా ఆ విషయం నేను చాలా బల్లగుద్దినట్టు చెప్పగలను. ఎందుకనంటే గత 5 ఏళ్ళు కూడా బూతు పురాణాలు, ముఖ్యంగా ఎదుటి వ్యక్తిని దూషించే విధంగా సంబంధం లేని వ్యక్తులు రాజకీయాల్లోకి లాక్కొచ్చి ఆడ మనుషుల మీద చాలా నీచంగా మాట్లాడబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది 11 సీట్లకి పడిపోయింది. ఈరోజు ఇంత ఘోరమైన ఓటమి ముఖ్యంగా
వాళ్ళ నోటి దురుసు ఏదైతే ఉన్నాయో, ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు అవే వాళ్ళ పతనానికి కారణమైనవి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కానీ అదే తప్పు టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు చేస్తే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించడం లేదు. 100కి 100% వాళ్ళకి శిక్ష పడే విధంగా వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారి అనుభవం ముందు ఏ రాజకీయ నాయకుడు పనికిరారని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా దట్ ఈజ్ చంద్రబాబు అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ అని మనం అయితే చెప్పుకోవాలి. ఎవరైనా సరే తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేది ఖాయం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిరూపించడం జరిగింది.